అందరికీ నమస్కారం. ఈ రోజున జగనన్న బస్సు యాత్ర రాయలసీమలో నుంచి మొదలెట్టారు. చాలా మంది గుండెల్లో అది శవయాత్రగా ప్రత్యర్థి గుండెల్లో జరుగుతూ ఉన్నది. శవయాత్ర ఎందుకంటే అందరికీ ప్రత్యర్థి గుండెల్లో శవయాత్రగానే అది ముద్రపడుతుంది. ఆ ప్రత్యర్థి పార్టీల్లో జనాలు ఒక్కొక్కరిగా బయటికి పారిపోతా ఉన్నారు. ఆ బస్సు యాత్ర చూసి, దానికి వచ్చినటువంటి స్పందన చూసి, ఈరోజు చూసాం మన గుంటూరులో అడుగు పెట్టంగానే వరుణ్ దేవుడు కూడా కదిలించాడు. అంటూ ఎండలో ఆ వరుణుడు కూడా కొంచెం జనానికి చల్లదనిద్దాం అని చెప్పేసి కరుణించి వర్షం కూడా పడింది. ఈ రోజు సంగతి చూసాం. అయినా కానీ ఇసుకేస్తే కింద పడినంత జనాలు జనసంద్రం అయిపోయి ఉన్నాయి అక్కడ. ఇంకా మన ప్రభుత్వ పథకాల గురించి చెప్పుకోవాలి వస్తే మీరే చూశారు. వాలంటరీ వ్యవస్థని ప్రత్యర్థి పార్టీలు చాలా ఘోరంగా అవమానపరిచారు, అలాగే తిట్టారు కూడా. కానీ మన అమ్మ తాతలు సచివాలయాలకు వెళ్ళి నేరుగా వాళ్ళు మనీ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడ్డారు. కానీ అంతకుముందు ఈ 5 సంవత్సరాల గడిచిన కాలంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి గ్రామానికి సచివాలయం పెట్టి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడంతో అవాతాతలు లేవలేని వాళ్ళు కూడా మనీ తీసుకొని వాళ్ళకి మెడికల్ ఖర్చులు కానివ్వండి, లేదంటే చేతి ఖర్చులు కానివ్వండి అంతా చక్కగా ఉపయోగించుకున్నారు. కానీ ఎలక్షన్ కోడ్ పేరుతో వాలంటీర్ వ్యవస్థని ఆప్ చేయించడం వలన వృద్ధులందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఈ మండు టెండర్లో సచివాలయానికి వెళ్ళాక చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా అంటే వృద్ధుల మీద రాజకీయం చేయడం అనేది ఇది చాలా ఖండించాల్సిన విషయం. అలాగే రానున్నది వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి మా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే నేను మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. అక్కడ చూశాను స్పందన, ఇక్కడ చూస్తున్నాను స్పందన. అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు తెలుస్తూ ఉంది, ప్రజల్లో మహిళల్లో ముఖ్యంగా చాలా మంచి స్పందన కనిపిస్తూ ఉంది. 66 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే 1,36,00,000 పైచీలకు అమ్మ ఒడి బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండు కలుపుకుంటే దాదాపుగా 4 కోట్ల మంది జనాభాలో 50% అంటే 2 కోట్ల మంది పైగా పథకాలు, సంక్షేమ పథకాలు మనకి జగనన్న డైరెక్ట్గా బటన్ నొక్కి ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందించారు. వాళ్ళకి ఖాతాలోకి డైరెక్ట్గా నేరుగా జమ అవటం, అలాగే పెన్షన్దారులు అయితే ఇంటికి వచ్చి మనీ ఇవ్వడం అనేది పంచిపెట్టడం అనేది మనం చూసాం ఈ గడిచిన 5 సంవత్సరాల్లో. ఇకపోతే మనకి సంక్షేమం గురించే మాట్లాడుతూ ఉన్నాం, కానీ అభివృద్ధి చేయలేదని చెప్పేసి చాలా మంది విమర్శించారు. సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదే అన్నారు. కానీ మీరు గమనించండి, స్కూల్లో ఎలాంటి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారో మీరు చూడండి. స్కూల్స్ నాడు నేడు కార్యక్రమాలతో ఈ రోజున అత్యాధునికమైన టెక్నాలజీ తీసుకొచ్చి వైట్ బోర్డులు అనేది లేకుండా ఒక ఎలక్ట్రానిక్ బోర్డ్స్ పెట్టి టీచర్స్కి చాలా మంచి పని చేశారు. అంటే వీడియో రూపంలో కానీ లేదంటే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేసి పిల్లలకి అప్గ్రేడ్ చేసి ఒక అప్గ్రేడెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. అలాగే వైద్య రంగం అనేది ఫస్ట్ ఎక్కువగా సమాజానికి కావాల్సింది విద్య కావాలి, అలాగే వైద్యం కావాలి, మెరుగైన వైద్యం కావాలి. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ చూసినా గవర్నమెంట్ హాస్పిటల్ చూసినా రెండు పోటీ పడే విధంగా ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే చింతలపూడిలో హాస్పిటల్ ఎప్పటి నుంచో ఉంది. అది జగనన్న పాదయాత్ర చేసినప్పుడు 100 పడకల ఆసుపత్రి చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ని ఈ రోజున నిజం చేస్తున్నారు. అది 80% పైసలుగా హాస్పిటల్ కంప్లీట్ అయిపోయింది. మొన్న నేను అడుగు వెళ్ళినప్పుడు చూశాను. ఇంకా త్వరలో అది ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు మనకి మెడికల్ రంగంలోను అంటే వైద్యపరంగా ఏ విధంగా అభివృద్ధి చేశారు, అలాగే విద్యాపరంగా ఏ విధంగా అభివృద్ధి చేశారు అనేది ఈ అభివృద్ధి గురించి ఈ 2 ఉదాహరణలు అయితే మాకు మచ్చుకున్నట్టుగా చెప్పవచ్చు.